హలో ఫ్రెండ్స్, సేంద్రియ పద్ధతిలో మనము కలుపు మొక్కల్ని వేరు చేయడం చూడండి. మావాడు థ్రెడ్ మారుతున్నాడు. మీ చదునుగా ఉంటే లెవెల్గా మిషన్ అయితే మనము కొట్టేదానికి బాగుంటుంది. గడ్డి నీట్గా రావాలంటే భూమి చదునుగా ఉండాలి. గుంతలు మిట్టలు ఉంటే కొంచెం కష్టంతో కూడిన పని. చూడండి మనం ఎంత సింపుల్గా కట్ చేసుకొని పోతున్నది మన మిషన్. ఈ విధంగా అయితే మనం వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. పెద్ద పెద్ద మొక్కలు వస్తే వైర్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మిషన్కున్న థ్రెడ్ అయితే కట్ అయిపోయి ఉన్నది. దాన్ని మనం ఎంత లెంత్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాడు మిషన్కి. కట్ అయిపోయిన థ్రెడ్ అయితే సెట్ చేస్తున్నాడు. మనం ఆ విధంగా మర్చుకోవాలి. ఆ విధంగా మర్చుకుంటే ఈ థ్రెడ్ అనేది రివర్స్ పోకుండా ఉంటుంది. చూడండి, బాగా చూడండి. ఈ విధంగా మర్చుకోవాలి. మర్చుకున్నామంటే మనకు థ్రెడ్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. చాలా స్టైల్గా చేస్తాడు. హై పవర్ మిషన్. ఫారెన్ కంట్రీస్లో ఈ విధంగా వాడుకుంటాడు. ఇప్పుడు మన కంట్రీలో కూడా ఈ విధంగా కొత్త మిషన్లు అయితే వచ్చేసాయి. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం. పొలంలో ఈ విధంగా ఉన్న పొలంలో మామిడి తోటలో కలుపు మొక్కలు అనేటివి తొలగించడం. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా థ్రెడ్ మార్చాలి. థ్రెడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది. ఈ మిషన్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మార్చకూడదు. ఒక్కో మిషన్కి ఒక్కో విధంగా మనం థ్రెడ్ అయితే సెట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న తోట, ఇలా కలుపు మొక్కలు ఎక్కువ పెరిగిపోయిన తోట, చెట్లు అయితే గుబురుగా మూసుకుపోయినాయి కలుపు మొక్కలతో. మనం పొద్దున్నే వచ్చేసాము 6 గంటలకి. ఇలా నీట్గా మిషన్లతో 2 మిషన్లతో క్లీన్ చేసేసాము. పైపుల కాడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మిషన్ థ్రెడ్ అయితే తగిలిందంటే పైపులు అయితే తెగిపోతాయి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసాము మిషన్లతో. పొద్దున్నే వచ్చాము 6 గంటలకు వచ్చేసి ఇలా పూర్తిగా అయితే తోట అర్ధ భాగం క్లీన్ చేసేసాము 2 మిషన్లతో. మిషన్లకు చాలా దూరంగా ఉండాలా, ఆపోజిట్ ఉండకూడదు. ఆపోజిట్ ఉంటే బండలు చాలా ఫోర్స్గా తగులుతాయి. మా వాడు థ్రెడ్ అయితే మారుస్తున్నాడు ఇంకో పెద్ద మిషన్కి కూడా. పొడవా ఇంకా తగ్గించాలా? సరిపోతుంది, పెద్ద మిషన్ కదా, సరిపోతుంది. ఇది ఒక పద్ధతి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో పద్ధతి చూపిస్తాను. అలా అయితే రోల్ చేసి పెట్టుకోవాలి. ఫర్ స్పేర్ కోసం, అంటే కట్ అయిపోయినప్పుడు అంతా తీసి మార్చుకోవాలి. అలా రోల్ చేసి పెట్టుకుంటే ఇది కట్ అయిపోయినప్పుడు, ఈ థ్రెడ్ అయితే కట్ అయిపోయినప్పుడు మనం నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేస్ట్ కాకుండా మన అవసరమైనంత మాత్రమే మనం రోల్ చేసి పెట్టుకోవాలా.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇదేనా? ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్ చేయడము. ఇది రేసింగ్. అది రేసింగ్. స్టార్ట్ చేయడం చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇది 2 వంచి పట్టుకోవాలా, లేదంటే కింద తగులుతుంది. కొంచెం హైట్ చేసుకొని ఇది చేసుకోవాలా, లేకపోతే చూడండి ఫ్రెండ్స్, కటింగ్ చేసే విధానం అయితే చూడండి ఎంత నీట్గా కట్ అవుతా ఉన్నదో. చూడండి ఫ్రెండ్స్, చిన్న మేషన్ అయితే ఇంకా ఫాస్ట్గా కట్ అవుతుంది. కళ్ళు మొక్కలు అయితే చాలా ఫాస్ట్గా కట్ అయిపోతాయి. మనం ఎదురుగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, బండలు అయితే భలే ఫాస్ట్గా తగులుతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఏ విధంగా కట్ అవుతుందో. మిషన్లో థ్రెడ్ అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద కళ్ళు మొక్కలు ఉన్నాయి కాబట్టి వీటి వల్ల తునిగిపోతున్నాయి. చూడండి, నేర్పించు థ్రెడ్ వేసి. ఈ మిషన్ది కూడా కట్ అయిపోయింది. ఈ మిషన్ అయితే మా వాడు రెడీ చేస్తాడు. నెక్స్ట్ మనం ఈ మిషన్ చూసుకుందాం. స్క్రూ డ్రైవర్ తీసుకురాపన్నా. స్క్రూ డ్రైవర్తో తీసుకోకపోతే ఇవి కట్ అయిపోయినవి రావు. మనం ఎలా పడితే అలా తీలేము. స్క్రూ డ్రైవర్తో తీసుకోవాలి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఇరుక్కపోయి ఉంటాయి. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా అయిపోతున్నారు. మనం ఎలా పడితే అలా వాడకూడదు. మిషన్ చెడిపోతే చాలా ఖర్చు అవుతుంది. థ్రెడ్ కట్ అయిపోతే మళ్ళీ ఆయన కొత్త తెచ్చుకోవచ్చు. మిషన్ పాడైపోతే వర్క్ అయితే నిలబడిపోతుంది. ఇలా పెద్ద పెద్ద కలుపు మొక్కలు కట్ చేసేటప్పుడు వైర్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. బండల కాడ చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి మనము. మా వాడిది మిషన్లో వైర్ కట్ అయితే అయ్యింది, మళ్ళీ మారుస్తున్నాడు. రాకేష్ బ్రో, అయిపోయిందా? మా వాడు 9 కాందే 10 తింటాడు. మళ్ళా పుల్ల మట్టుకుని నోట్లో వేస్తాడు. యాప్పుల్లో ఏం తిన్నట్టు ఉంటాడు. తోటలో కాయలన్నీ తినేస్తుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కట్ అయిపోయినాదో. అక్కడైతే అలానే ఉన్నది. ఇప్పుడు ఇంకా అర్ధ తోట అలానే ఉన్నది. ఇంకా ఉంది, అర్ధ భాగం అయిపోయి ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మాత్రాన తోటగలైనా లేడని కాయలు పెరుక్కొని దొంగతనంగా తినేస్తాడు. పని చేయట్లే, ఏం లేదు, పని దొంగ ఫ్రెండ్స్. మీరు తినచ్చు ఫ్రెండ్స్, నేనే వద్దాను. అందుకని పొద్దున్న అన్నం పెట్టలేదని అప్పుడే చీడకాయలు తినేస్తాడు ఫ్రెండ్స్, ఆకలి వేస్తుందని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా టయానికి తేలేదు, అందుకే తినేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, పని చేయట్లా ఫ్రెండ్స్, దొంగ ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. పని చేయకపోతే కాయలు ఎవరు ఇస్తారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా తోట అయితే ఇస్తాను కదా. తోట ఇస్తుంది ఫ్రెండ్స్, కానీ ఓనర్ ఇవ్వట్లే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
ఎదురుగా ఉండకూడదు. మిషన్కి ఎదురుగా ఉన్నామంటే బండలు అయితే తగులుతాయి. చిన్న చిన్న చెట్ల కింద పైపులు కట్ కాకుండా ఆ మిషన్ అయితే బాగా మనకి యూజ్ అవుతుంది. మనం మిషన్కి అయితే ఆపోజిట్ ఖచ్చితంగా ఉండకూడదు. బండలు తగిలాయంటే కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు పోతాయి. చూడండి, పెద్ద మిషన్తో అయితే పెద్ద పెద్ద బీడ్లు అయితే మనం వాడుకోవాలి. చిక్కు పట్టినప్పుడు అయితే మనం ఇలా తీసుకోవాలి, లేకపోతే వైర్ కట్ అవుతుంది. థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద కట్టెలు అయితే ఉన్న జాడ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మన ఆపోజిట్ ఖచ్చితంగా అయితే ఉండకూడదు. చెట్ల కింద మాత్రమే ఇది బాగా యూజ్ అవుతుంది. కలుపు మొక్కలు బాగా తొలగించేదానికి. మనం ఈ విధంగా అయితే పైప్ అయితే తీసి పెట్టుకోవాలి పక్కనకి, లేకపోతే పైప్ అయితే డ్యామేజ్ అవుతుంది. ముందుగానే పైప్ అయితే తీసి పెట్టుకోవాలి. పని అయిపోయిన వెంటనే పైప్ చెక్ చేసుకోవాలి. పని అయిపోతానే పైప్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా కట్ అవుతా ఉండదో. మిషన్కి అయితే ఆపోజిట్ ఉండదు. మీ పొరపాటున ఉన్నా కూడా కళ్ళకు చాలా దెబ్బ అవుతుంది. చిన్న చిన్న బండల పాటు తగిలే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందో చూడండి. చూడండి చూడండి ఎంత నీట్గా అయితే కట్ అవుతుందో. కలుపు మొక్కలు అయితే చాలా ఈజీగా తొలగించవచ్చు. చిన్న చిన్న బండలు పాడు అంటే చూసుకోవాలి, లేకపోతే మిషన్ అయితే డ్యామేజ్ అవుతుంది. పొలంలో ఈ విధంగా మిషన్తో గడ్డి కొట్టుకోవడం వల్ల పొలంలో మడకలతో దున్నితే ఈ వానపాములు అనేది చనిపోతాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న కీటకాలు అలా చనిపోవడం వల్ల పంట నష్టాలు అయితే జరుగుతాయి. కీటకాలు, వానపాముల వల్ల మంచి దిగుబడి అయితే ఉంటుంది. గడ్డి మాత్రమే మనం కొట్టేస్తాం కాబట్టి, కలుపు మొక్కలు మాత్రమే కొట్టేస్తాం కాబట్టి చెట్లు అయితే బాగా చూసేదానికి బాగుంటుంది, పొలంలో బాగుంటుంది. మళ్ళీ వానపాములకు అనుకూలంగా భూమి అయితే సారవంతంగా అలానే ఉంటుంది. మనం భూమి దున్నేయడం వల్ల భూమిలో ఉన్న సారవంతం అంతా వెళ్ళిపోతుంది. ఈ మిషన్తో కొట్టడం వల్ల పొలం అయితే ఏ ఇబ్బంది లేకుండా వానపాములకు, చెట్లకు కానీ మంచి అనుకూలత బాగుంటుంది. మనము ఈ విధంగా నీట్గా మిషన్తో కొట్టుకున్నామంటే ప్రతి ఒక్క దానికి అనుకూలిస్తుంది. మిషన్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో, బాగుంటాయా? ఇది వచ్చేసి చాలా పెద్ద మిషన్, అది కొంచెం చిన్న మిషన్ దానికంటే. చూడండి మిషన్ ఏ విధంగా ఉండదు. మిషన్ అయితే చూడు ఎంత బాగా ఫ్రీగా మనం ఎంత బాగా వెళ్తుందో చూడు. ఇదైతే యాక్సిలేటరు, మనం ఇలా ప్రెస్ చేసి మనం వాడుకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మిషన్. ఇట్లా మిషన్తో గడ్డి కొట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే భూమి అయితే చదునుగా ఉండాలి, లేకపోతే ఈ మిషన్ అయితే మనకు పనికిరాదు. భూమి చదునుగా ఉన్న తోటనే మనకు బాగా పనికొస్తుంది ఈ మిషన్. ఓకే ఫ్రెండ్స్.